లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరూ తింటుంటారు. ఇందులో ముఖ్యంగా జీడిపప్పు చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఇష్టపడుతుంటారు. తినడమే కాకుండా ఆహారాల్లో కూడా ఉపయోగిస్తారు. అయితే జీడిపప్పును ఎక్కువగా తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని క్యాలరీలు ఉబకాయము రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. జీడిపప్పు అధిక ఆక్సిలేట్ కంటెంట్ కలిగి ఉంటుంది. అందువల్ల వీటిని మరీ ఎక్కువ పరిణామాల్లో తినప్పుడు ఇది మూత్రపిండాల నష్టంతో పాటు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముడి జీడిపప్పు సురక్షితమైనది కాదు. వేయించిన లేదా కాల్చిన జీడిపప్పు తినడం సురక్షితమని చెబుతున్నారు. జీడిపప్పును ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని క్యాలరీలు ఉబకాయము రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. జీడిపప్పులో మెగ్నీషియం కాల్షియం ఉండడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయంటున్నారు. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా తిన్న తర్వాత తక్కువ నీరు తాగితే డిహైడ్రేషన్ సంభవించని నిపుణులు సూచిస్తున్నారు. జీడిపప్పును రోజువారీ తినే డ్రై ఫ్రూట్స్ నట్స్తో నిక్షేపంగా తీసుకోవచ్చు. అయితే ఇతర గింజలతో పోలిస్తే జీడిపప్పులో క్యాలరీలు ఎక్కువ. దీనివల్ల తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజువారీగా వీటిని తిన్నప్పుడు మోతాదు చాలా ముఖ్యం. జీడిపప్పులో పోషకాలు కూడా ఎక్కువే. అధిక మోతాదులో అసంతృప్త కొవ్వులు విటమిన్ ఇ కాపరు మెగ్నీషియం మ్యాంగనీస్ జింక్ ఫాస్ఫరస్ విటమిన్ కే లాంటివి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి బీపీని నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. ఇందులోని అసంతృప్త కొవ్వులు మెదడును చురుకుగా ఉంచుతాయి. పిల్లల్లో ఏకాగ్రత జ్ఞాపశక్తి పెరిగేందుకు సహకరిస్తాయి. మంచి నిద్రకు తోడ్పడతాయి. కాబట్టి పూర్తి ఆరోగ్యవంతులు రోజులో 3-4 జీడిపప్పులు తీసుకోవచ్చు. ఎక్కువగా తింటే మాత్రం అదనపు క్యాలరీస్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేకపోతే బరువు పెరుగుతారు.